జై శ్రీరామ. ఈ నెల అంటే మార్చి 15, 2026న పాప విమోచని ఏకాదశి. ఈ ఏకాదశి ఎప్పుడు కూడా పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. అంటే పాల్గొన మాసం లాస్ట్లో వస్తుంది. ఆ నెక్స్ట్ చైత్ర మాసంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పాప విమోచన ఏకాదశి అంటే పేరులోనే ఉంది, చూసారా? మనం ఏదైనా తెలిసైనా తెలియకైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలకి విముక్తి కలగటానికి ఆ శ్రీహరిని పూజిస్తాం. అందుకే పాప విమోచన ఏకాదశి అంటాం. అసలు ఈ పాప విమోచన ఏకాదశి నాడు ఎవరు చేయాలి, ఏం చేయాలి, అసలు ఆ వ్రత కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. అసలు ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం అంటే ఆ రోజున ఉపవాసం ఉండడం అని కాదు అర్థం. ముందు రోజే అంటే దశమి నాడే తలస్నానం చేసి మధ్యాహ్నం పూట భోంచేసి రాత్రికి అల్పాహారం అంటే అది కూడా లైట్గా తీసుకోవాలి. భూసైనం అంటే నేల మీద చాప పరుచుకొని పడుకోవాలి. ఆ తర్వాత మర్నాడు ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు అవి తీర్చుకొని స్నానం చేసి విష్ణుమూర్తి దగ్గర దీపం పెట్టాలి. అది కూడా ఆవు నెయ్యితో కానీ ఆ రోజున దీపం పెడితే 1,00,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఆ రోజున విష్ణుమూర్తికి తులసీ దళాల మాల సమర్పించి పసుపు కుంకుమలతో అక్షింతలతో ఆయనకి పూజ చేసి ఆ రోజున విష్ణు సహస్రనామం పఠించి ఆయనకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి శ్లోకాలు ఇట్లాంటివన్నీ చదువుకోవాలి. అయితే ఈ ఏకాదశి నాడు తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుద్దుకోకూడదు. అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే వంటికి నూనె రాసుకొని తల రుద్దుకోవడం అలాంటివి చేయకూడదు. తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి కానీ తల మాత్రం రుద్దుకోకూడదు. అందుకే మనం దశమి రోజే తల అనేది రుద్దేసుకుంటాం. ఇక ఏకాదశి నాడు ఉపవాస దీక్షను ప్రారంభించే ముందు ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణమ్మే భవాచ్యుత అని సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ రోజున నిరాహారంగా ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఒకవేళ మేము నిరాహారంగా ఉండలేము అని అనుకుంటే పళ్ళు పాలు అవి తీసుకోవచ్చు. అలాగే అలా కూడా మేము ఉండలేము అనుకుంటే ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయొచ్చు. అందుకే ఏకాదశ్యం నిరాహారో అని అన్న చోట ఫలాహారో అని చెప్పుకోవచ్చు. అలాగే నక్తాహారో అని కూడా చెప్పుకోవచ్చు. ఫలాహారో అంటే పాలు పళ్ళు అవి తీసుకోవడం. నక్తాహారం అంటే మనం చెప్పుకున్నాక ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినకుండా రాత్రిపూట భోజనం చేయటం. ఈ ఏకాదశి నాడు అన్నం అసలు తినకూడదు. ఉల్లిపాయలు ఇట్లాంటివి అస్సలు నిషిద్ధం, అసలు తినకూడదు. ఎందుకు అన్నాన్ని తినకూడదు అంటే ఆ రోజున బియ్యాన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది ఆశ్రయించుకొని ఉంటుంది. బ్రహ్మదేవుడు ఒంటి నుండి చెమట జారి పడితే ఆ చెమటలో నుండి ఒక నెగిటివ్ ఎనర్జీ పుడుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ బ్రహ్మదేవుడిని అడుగుతుంది, నేను ఎక్కడ ఉండాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, నువ్వు ఏకాదశి నాడు బియ్యాన్ని ఆశ్రయించుకొని ఉండు అని చెప్తారు. అందుకే ఏకాదశి నాడు అన్నం అనేది తినకూడదు. రాత్రిపూట మీరు ఒకవేళ టిఫిన్ చేయాలి అనుకుంటే సేమియా ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా, రవ్వ ఉప్మా ఇట్లాంటివి తీసుకోవాలి కానీ బియ్యానికి సంబంధించినవి మాత్రం ఆ రోజు తీసుకోకూడదు. ఇది ఎందుకు చెప్పారు బ్రహ్మదేవుడు బియ్యాన్ని ఎందుకు ఆశ్రయించుకొని ఉండాలి అనే ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడు మనం తింటూనే ఉంటాం, 365 రోజులు మన పొట్టకి ఖాళీ అనేది లేకుండా దానికి రెస్ట్ అనేది ఇవ్వకుండా మనం తింటూనే ఉంటాం కదా. నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఒక్కసారైనా మనం మన పొట్టకి రెస్ట్ అనేది ఇస్తే మన జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడి మంచిగా పనిచేస్తుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం అని కాబోలు బహుశా ఏకాదశి నాడు అన్నం తినద్దు అని చెప్తారు. అసలు అన్నంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అన్నం కూడా తినకూడదు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు 15 ఏళ్ల లోపు పిల్లలు మాత్రం ఉపవాసం చేయకూడదు. 15 ఏళ్ల తర్వాత అలాగే 60 ఏళ్ల లోపు వాళ్ళు ఉపవాసం చేయొచ్చు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉపవాసం చేయొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపవాసం చేయకూడదు. చిన్నపిల్లలు అలాగే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఈ ఉపవాసాలు చేయకపోయినా మరేం పర్వాలేదు.
పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉపవాసం చేయాలి. అలాగే జాగరణ కూడా చేయాలి. నేల మీద పడుకోవాలి, అంటే నేల మీద చాప వేసుకొని భూసయనం చేయాలి, దిండు ఉండకూడదు. ఇందాక శ్లోకం చెప్పాను కదండి, ఏకాదశ్యం నిరాహారం అని. మీరు నిరాహారంగా ఉండాలి అనుకున్న వాళ్ళు నిరాహారం అని దేవుడి దగ్గర సంకల్పం చెప్పుకోండి. లేదు మేము పాలు పళ్ళు తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఫలాహారం అని చెప్పుకోండి. లేదు మేము నక్తం ఉంటాం అనుకున్న వాళ్ళు నక్తాహారం అని చెప్పుకోండి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో, ఎంత నియమనిష్టలతో చేస్తామో, అలాగే ద్వాదశి నాడు ద్వాదశి పారణ చేయటం కూడా అంతే ముఖ్యం. ద్వాదశి ఏ సమయానికైతే ప్రారంభమవుతుందో వెంటనే మనం భోంచేసేయాలి. ద్వాదశి ఘడియలు సమీపించగానే వెంటనే భోంచేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ద్వాదశి ఘడియలు అర్ధరాత్రి వచ్చాయనుకోండి, అర్ధరాత్రే భోంచేయాలి. లేదు తెల్లవారుజామున 4 గంటలకి ప్రారంభం అవుతుంది అనుకోండి ద్వాదశి, అప్పుడే భోంచేయాలి. ఎప్పుడు ప్రారంభమైతే ద్వాదశి అప్పుడు వెంటనే మనం భోంచేసేయాలి. అందుకే కదా అంబరీషుడు 24 ఏకాదశిలో ఆయన ఉపవాసం ఉండి చివరి 24వ ఏకాదశికి ఆయన దూర్వాస మహర్షి వస్తాడు. ఆయన్ని భోజనానికి పిలిస్తే ఈయన నదీ స్నానానికి వెళ్ళి ఇంకా రాడు. ఈ ద్వాదశి గడియలు వచ్చేస్తున్నాయి, ఈయనకేమో రే నేను చేసిన ఏకాదశులన్నీ ఫలితం పోతుందేమో అని అంబరీషుడికి భయం. మనం చదువుకున్నాం కదా కార్తీక పురాణంలో. అట్లా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో, ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు సమీపించగానే భోంచేయడం అంత ముఖ్యం. అలాగే ద్వాదశి పారణ చేయడానికి కూడా ఒక శ్లోకం ఉంది. అది నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు ఖచ్చితంగా అది పాటించండి. ఏకాదశి ఉపవాసం అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులది కలిపి ఏకాదశి ఉపవాసం అంటాం. అలాగే దీనికి సంబంధించి ఒక వ్రత కథ కూడా ఉన్నది. మేధావి అనే ఋషి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఇంద్రుడికి భయం, ఎవరైనా తపస్సు చేస్తుంటే వాళ్ళెక్కడ ఈయన సింహాసనాన్ని పదవిని లాక్కుంటారో అనే భయంతో మంజు ఘోష అనే అప్సరసను ఆయన తపస్సుని భంగం కావించడానికి పంపిస్తాడు. ఆవిడ తన నృత్యాలతో ఆటపాటలతో ఆయన తపస్సుని భంగం కావిస్తుంది. ఆయన కూడా ఆవిడ అందానికి ముగ్ధుడై ఆవిడతో ఉంటూ ఉంటారనమాట. ఒక రోజున ఆయన సాయం సమయం అయింది, నేను సంధ్యావందనం చేసుకొస్తాను అని చెప్పి అంటాడు ఆయన. అప్పుడు ఈవిడ అంటుంది, ఏమిటి స్వామి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు, అప్పటికే చాలా ఏళ్ళు అయిపోయి ఉంటాయి. ఈయనకి ఆ రోజు ఉదయమే ఈవిడ కలిసింది, ఈ రోజు ఇది ఆ రోజు సాయంత్రం అనుకుంటున్నాడు అనమాట. ఆయన ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పగానే వెంటనే ఆయన కోపం వస్తుంది. నీ వల్ల నా తపస్సు మొత్తం భంగం అయిపోయింది, నువ్వు ఇలా చేసినందుకు నీకు రాక్షస రూపం వస్తుంది అని చెప్పి ఆయన శపిస్తాడు. దాంతో ఆవిడ ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకొని శాప విమోచనం చెప్పమంటుంది. అప్పుడు ఆయన చెప్తారు, పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు నువ్వు ఆ రోజు శ్రీహరిని పూజిస్తే నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. ఆ రోజున ఆవిడ మంజుఘోష అనే ఆవిడ శ్రీహరిని ఆ పాప విమోచన ఏకాదశి నాడు పూజించి తన రూపాన్ని మళ్ళీ తను తెచ్చుకుంటుంది అనమాట. అందుకే ఈ ఏకాదశి నాడు తెలిసి గాని తెలియక గాని పాపాలు చేస్తే పాప విముక్తి కొరకు ఆయన్ని మనం పూజిస్తాం. మళ్ళీ మర్నాటి నుంచి ఫ్రెష్గా పాపాలు చేసేది. ఓకేనా? వద్దు వద్దు వద్దు. ఇక నుంచి మనం ధర్మ మార్గంలో నడవటానికి ప్రయత్నిద్దాం. ఈ పాప విమోచన ఏకాదశి మన పాపాల నుంచి విముక్తులను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ.